సో ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఎట్లాగైనా కూడా దీన్ని కబ్జా చేస్తామని బెదిరించి చాలామంది కూడా వాళ్ళు బెదిరిపోయి భయపడిపోయి వెళ్ళిపోయిన సందర్భం. ఇటు చూస్తే కనుక ల్యాండ్ కనిపిస్తుంది మనకి చెత్త అంతా కూడా ఇందాక మనం చూపించిన ల్యాండ్. ఈ పక్కనే చూస్తే ఇటువైపున ఒక ఇల్లు ఉన్నది, ఆ తర్వాత మరొక వైపు కూడా అక్కడ ఇల్లు ఉన్నది, అక్కడ నివాసం కూడా ఉంటున్నారు. కానీ నట్టేట మధ్యలోనే సో ఇక్కడ మధ్యలో ఇల్లు కూల్చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ కూలగొట్టేసి వెళ్ళిపోయారు. మరికొన్ని కూడా ఉన్నాయి, చూపించే ప్రయత్నం చేస్తా. ఇది ఎవరిదమ్మా? ఆయన పేరేందమ్మా? ఇక్కడ ఇల్లుండేనా ఒకటి? ఓకే, పేరేంది చెప్పమ్మా, చెప్పు. ఏం కాదు, భయం ఎందుకు? ఏమైందమ్మా? ఇక్కడ ఇల్లుండేనా? ఇక్కడ 120 గజాలు నలుగురం కలిసి తీసుకున్నాం మేము. 8 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మొన్న 5-6 నెలల క్రితం వీళ్ళని బెదిరించారు. వాళ్ళు భయపడి వాళ్ళకు హెల్త్ బాగాలేక వాళ్ళు అమ్ముకొని పోయారు. ఈ 2 ఇళ్ళు ఉన్నాయి మేము. మాకు కూడా బెదిరించి మీకు అంత ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం, వెళ్ళిపోవాలా, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాం, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సార్. ఎవరు వచ్చారు మీ దగ్గరికి? ఎవరు వచ్చారా? అంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు రావట్లేదు, మధ్యలో వాళ్ళతో డీల్ చేపిస్తున్నారు. ఎవరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు? ఎవరు నాకైతే తెలియదు. వాళ్ళు సో మీరు వెళ్ళిపోవాలా లేదంటే భయభ్రాంతులకు గురి చేస్తాం మిమ్మల్ని కేసులు పెట్టి సీసాలు పడేస్తుంటారు. మాకు ఆడపిల్లలు ఉంటారు, పోలీసుల దగ్గరికి వెళ్ళినా కానీ మీకు ప్రొటెక్షన్ ఇస్తామంటారు, కానీ ఎవరో రారు అప్పటి వరకే. ఇక్కడ వస్తారు సార్. సార్ మాకు భయించలేక మేము సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నాం సార్. పెట్టుకున్నాము. అది అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో వీళ్ళు ప్రాణరక్షణ కల్పించేందుకు పోలీసుల దగ్గరికి పోయినా కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తామని పేరు మాత్రం చెప్తున్నారు తప్ప ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, మనం భయపడుతున్నాం, మాకు ప్రాణ భయం ఉందని చెప్పి సొంతగా వాళ్ళే సీసీ కెమెరా పెట్టుకొని అక్కడ ఒక భయం గుప్పిట్లో ప్రాణాల చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ హైదరాబాద్ నట్టెట్ట బేగంపేట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో ఈ యొక్క ఘటన జరుగుతోంది. ఇక్కడ మధ్యలో ఇటువైపు ఒక ఇల్లు ఉన్నది. ఇది ఆల్రెడీ ఉంటున్నారా? ఎవరైనా జీవనం ఉన్నారా? ఇందులో కొంతమంది ఆల్రెడీ ఉంటున్నారు. ఇటు పక్కన మరోవైపు ఇల్లు ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఇల్లుని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపెట్టించేసి అక్కడ ఇల్లుని స్వాధీనం చేసి డబ్బులు ఇచ్చారు అమ్మ వీళ్ళకి. ఎవరికైనా 30 లక్షలు ఏమన్నారు, 5 లక్షలు 6 లక్షలు చేతులు పెట్టారు సార్. అయిపోయిందా ఆయనకి? అంతే. సో వాళ్ళు చెప్పిన ధర, వాళ్ళు నిర్ణయించిన ధర దౌర్జన్యంగా అక్రమంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమ్మ మీకు కరెంట్ బిల్ కట్టిన కరెంట్ రసీదు ఉందమ్మా? ఒక్కసారి చూపించండి అమ్మ. దీనికి ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇదేనా? ఇదే ఇలా రైట్. ఇక్కడ వీళ్ళు నెలలా కరెంట్ బిల్ కడుతుంటే కరెంట్ రసీదు ఇంకా పేపర్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఉన్నాయా? అందరికీ నల్ల కనెక్షన్లు, కరెంటు బిల్లు. 20 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. రైట్. ఈల్దా అమ్మా? ఇది మీ పేరు మీద ఉందా? ప్రశాంత్, కే ప్రశాంతి. రైట్. వీళ్ళందరూ కూడా పక్కా అంటే వీళ్ళ ఆధారాలు చాలా స్పష్టంగా కనబడుతున్నప్పటికీ దౌర్జన్యంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి బేగంపేట్ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో ఇక్కడ దుర్మార్గంగా కావాలని కొంతమంది గూండాలని రౌడీలను పెట్టించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేస్తున్న ప్రయత్నం అని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానం నాగేందర్ మనుషులు వస్తారు, ఊక బెదిరిస్తున్నారు. మా ఇండ్లు మాకు కావాలని మేము ఆడికి కాంపస్ కాడికి వచ్చి కొట్లాడినాం. మా ఇండ్లు మాకు కాపాడాలని చూస్తున్నాం సార్. మాకు ఎంత 20 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి. మా కరెంట్ బిల్లు ఉంది, నల్లు ఉంది, ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాం. రిజిస్ట్రేషన్ ఉందా? దీనికి ఉంది, అన్ని ఉన్నాయి. అన్నీ మమ్మల్ని బెదిరిస్తున్నాం. కొందరం చేయించుకోలేదు, డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకున్నాం, డబ్బులు లేని వాళ్ళు వెనుక ముందో చేయించుకుందామని అనుకునే సాధ్యమైనంత వరకు చేసుకుంటున్నాం. సాధ్యం కాని వాళ్ళు మూకున్నాం. చేసుకుందాం అని లోపు ఈ టైంలో వచ్చి మేము ఇండ్లు పోతాయి, మీరు ఇండ్లు కట్టొద్దు, మీరు రిపేర్ చేయొద్దు, ఏది చేయొద్దు అని మాకు చెప్తారా? నేరుగా మీ ఇంటికి వచ్చి చెప్తారా? వచ్చి చెప్పేస్తున్నారు మాకు. ఎవరు అక్కడ కూర్చునే మనుషులు మొత్తం వచ్చి చెప్పేస్తారు. ఫోటోలు అయితే తీయలేదు ఇదివరకు. మేము ఇంటికి వచ్చి చెప్తారు. ఇంటికి వచ్చి ఇక ఈ కాడ నుండి ఈ మీడియా వాళ్ళతో కూడా కాకుంటే ఫోటోలు తీసి ఎక్కడైనా చాలా ఆనందం. ఎక్కడైనా వస్తారు అప్పుడప్పుడు ఇట్లా తీస్తారు. వచ్చి ఎందుకు తీస్తారు అని మేము ఓనాడు పోయి అడిగినాం. అడిగితే మేమే కాదు బుత్తకంత జాగా ఇది అమ్ముతారంటే ఇదాని గురించి అంటారు, అదాని గురించి అంటారు, కానీ వాళ్ళు చేసే పని చేసేస్తారు. అది చెప్తలేరు. మొత్తం నైట్ లో వచ్చి ఇల్లు గులగొడతాం. ఎన్ని రోజులైనా మేము గులగొడతాం. మీరు ఉన్నా పండుకున్నారు ఏం చేసినా గానీ ఇండ్లు పోవడానికి గ్యారంటీ పక్కా.
అంటే మేము డబ్బులు వేసుకున్నాం కదా, మదేం ఏమో ల్యాండ్ ఆక్రమించింది కాదు, చేసింది కాదు, మేము డబ్బులు వచ్చే కొనుక్కున్నాం కదా, కష్టపడి కొన్న సొమ్ము కదా ఇదే మేము అట్లా లేదు. ఇది మాకు అక్కడికి వెళ్ళి వచ్చింది, పైఆర్డర్ నుంచి వచ్చింది అంటారు. పైఆర్డర్ నుంచి ఎవరు ఇస్తారు? మేము కొన్నోని తీసుకొస్తే మరి ఆడిడు ఏం మాట్లాడతాడో తెలియాలి. సో ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిండు ఎప్పుడైనా? వచ్చిండు పోయినసారి సంవత్సరం. ఏం చెప్పేది ఆయన? నేనున్న ఆమె అంటాడు, ఆయన ఆమె ఉన్నా అంటాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆడికి పోతే ఏమంటాడు? నీళ్ళు కూడా లెక్కనే చేస్తారు. ఆయన వచ్చి చెప్పిపోతాడు, మళ్ళీ వాళ్ళు వస్తూనే ఉంటారు, మళ్ళీ మమ్మల్ని బేజిస్తూనే ఉంటారు. అందరు చెయ్యింది వాళ్ళు, ఎమ్మెల్యే చెయ్యింది, కార్పొరేటర్ చెయ్యింది, అందరు చెయ్యింది. ఆయన ఏదో మాకు చెప్పే కాడికి చెప్తారు, మళ్ళీ వాళ్ళంతా ఒకటే. మళ్ళీ కేటీ గారు చెయ్యే ఎక్కువ, మాకు కేటీ గారితో దరిద్రం. అంతకుముందు మాకు ఏది లేకున్నది. కేటీ గారు ఇది ఏమంటారు దరిద్రంగా గెలిచిండో వాళ్ళ లంచ కొడుకులు, వాళ్ళు చేయంగానే మాకు ఇంత దారుణమైంది. అంతకుముందు ఏ గొడవలు లేవు, ఏమి లేదు, మంచిగా ఉన్నాం. కష్టపడి కొన్నాం కదా, కష్టపడి కొనుక్కున్నాం, కూలిని కాలు చేసుకొని కొనుక్కున్నాం. పిల్లల్ని తిండి లేక తిప్పలు లేక ఏదో ఉన్నదో లేనో ఆయన చేసుకొని కొనుక్కున్నదాన్ని కూడా లాక్కుంటాం అంటే ఎట్లా? ఎందుకంటే రెంట్లు కట్టలేము హైదరాబాద్ కొనుక్కున్నాం కదా సార్, గట్లా చేస్తే ఎట్లా? మా ఇండ్లు మాకు కావాలి అంతే, మాకు ఏం అవసరం లేదు, రూపాయి కూడా మాకు వద్దు. మా ఇండ్లు కొనుక్కున్నాం. ఇక్కడ రెంట్లు కట్టాలంటే మాకు పిల్లలకు చదువులకు దీనికి కాదని మేము గెలిచి రేవంత్ రెడ్డి సార్ గెలిచిండని మేము వచ్చాడో, మేము ఇవాళ వచ్చిన మాడికి మా ఆయన మాకు సహాయం చేయాలి, ఏమన్నా మా ఇండ్లు కాపాడాలి. ఆయన ఇన్ని రోజులు మేము కేసీఆర్ దగ్గర ఆయన ఏం పట్టించుకోలేదు, మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. పోలీసులు కూడా మాకు అసలు వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. మేము ఆగ్రహించింది అదేం లేదు, మేము డబ్బులు పోసుకున్నాం. ఉండబట్టి మేము ఇప్పుడు వచ్చి నాది మీరు కబ్జా చేసి కాల్ చేయండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు.